రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు ఉంటాయనే హెచ్చరికలు కూడా ఐఎండీ నుంచి వెలువడ్డాయి. ఇప్పటికే ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఐఎండీ మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. దాదాపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఈ 3 జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి కోస్తా జిల్లాలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కృష్ణా, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎండ ధాటికి దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ వారం రోజుల పాటు ఇదే మాదిరిగా వాతావరణం ఉండబోతుంది. ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నటువంటి ఈ క్రమంలోనే ఇప్పటికే అండమాన్ అంతటా విస్తరించినటువంటి ఋతుపవనాలు 26వ తారీఖున కేరళను తాకుతాయనే ఒక సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం పూర్తిగా వేసవి తాపం స్పష్టంగా కనిపించబోతుంది. వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు ఉండబోతున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.